రచయితని, దానికంటే ముందు త్రివిక్రమ్ కంటే ముందు శ్రీనివాస్ని, ఉదయ భాస్కర్ నరసమ్మ అని ఒక ఇద్దరు మధ్యతరగతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక చాలా కుటుంబాల్లో ఒక కుటుంబంలో నేను మామూలుగానే పుట్టాను. సో నేనేం నమ్ముతానంటే మనిషి గొప్పడు అందరికంటే. అతని కళలు కానీ, అతని ఆశయాలు కానీ, అతని అలవాట్లు కానీ అతని జీవితంలో ఎంత ముందుకు తీసుకెళ్తాయి, లేదంటే ఎంత వెనక్కి విసిరేస్తాయి. అది అతని కళలు గొప్పవైతే పైకెక్కుతాడు, అతని అలవాట్లు ఆశలు చెడ్డవైతే కిందకి పడిపోతాడు. ఇలాంటి చాలా చిన్న చిన్న సంఘర్షణలు, మనకుండే మామూలు భయాలు, మామూలు కోపాలు, మామూలు ఇష్టాలు మనం దాదాపుగా మాట్లాడుకోవటం మానేసాం. మనం అందరం ఎక్కడికో చూస్తూ మాట్లాడుతున్నాం, ఎంతో దూరంగా చూస్తూ మాట్లాడుతున్నాం. ఫోన్ చూస్తూ హలో చెప్తున్నాం పక్క వాళ్ళకి, టీవీ చూస్తూ భోజనం చేస్తున్నాం. మన ఇంటికి వెళ్ళేసరికి మన అమ్మ వాళ్ళతో మాట్లాడకుండా టీవీలో మనకి ఇష్టమైన సీరియల్ పెడుతున్నాం, లేదంటే నైట్ 11-12 దాకా ఏదో ఒక ఇంగ్లీష్ సినిమా చూసి పడుకుంటున్నాం. మనం మాట్లాడుకోవటం మానేసాం. మనం ఏమీ చేయక్కర్లేదు, ప్రపంచం బాగుండాలంటే ఏమి చేయక్కర్లేదు. ఇద్దరు మనుషులు పక్క పక్కన కూర్చుని ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూస్తూ మాట్లాడుకుంటే చాలు. సో ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని, అంటే చాలా మంది అనుకుంటారు ఏవో గొప్ప గొప్ప పనులు చేస్తేనే మనం బాగుంటామేమోనని. ఏమి చేయక్కర్లా. సరిగ్గా ఊపిరి పీలిస్తే మనిషికి 98% జబ్బులు రావు. మనం అదే పని చేయం. దాని బదులు డబ్బులు పెట్టి సిగరెట్ కొనుక్కుని కాల్చి చచ్చిపోవడానికి రెడీ చేస్తున్నాం. మనం ఏం చేయాలి? గాలి ఫ్రీగా దొరుకుతుంది, అది పీల్చాం. డబ్బులు పెట్టి సిగరెట్ కొనుక్కుని కాలుస్తాం. అలాగే కరెక్ట్గా మంచినీళ్ళు తాగితే చాలు మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. 10 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కోము, 60 రూపాయలు పెట్టి బీర్ బాటిల్ కొనుక్కుని తాగి పాడైపోతా ఉంటాం. వెరీ సింపుల్. అలాగే చాలా, ఎందుకంటే ప్రపంచంలో గొప్ప విషయాలన్నీ దేవుడు అమ్మా నాన్నలు ఫ్రీగా ఇచ్చారు మనకి, చాలా ఉచితంగా ఇచ్చేశారు. వాటికి ఖర్చే లేదు అసలు, వాటికి అసలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి బ్యాంకాక్లు వెళ్ళి, దుబాయ్లు వెళ్ళి, అమెరికాలు వెళ్ళి మరీ అనారోగ్యాన్ని కొనుక్కు తెచ్చుకుంటానంటే దానికి వాళ్ళు మనం ఏమీ చేయలేదు.